హాయ్ అండి. మీకు 25 తారీఖు నుంచి టైం చూసారంటే 5 గంటలు అవుతుంది. సో, ఇప్పటి నుంచి మీకు ఒక 3 డేస్ వ్లాగ్స్ అయితే నేను అప్‌లోడ్ చేస్తాను. శారీ చూడండి మన దగ్గరికి శారీస్ అయితే ఆల్రెడీ ఈ బ్రైడ్‌కి నేను వెళ్తాను మేకప్‌కి. అలా అప్పుడు మీకు అది వేరేగా నేను అప్డేట్ చేస్తాను. సో, ఈ శారీ మన దగ్గరికి ప్రీ ప్లీట్‌కి ఇచ్చారనమాట. ఇది రిసెప్షన్ శారీ. ఇది మీకు ముహూర్తం శారీ. ఇందులో చూసారంటే నేను 13 ప్లీట్స్ దాకా ముహూర్తం శారీకి తీసాను. ఇది నార్మల్‌గా కొంచెం తక్కువే తీస్తుంటాను. ఎందుకంటే ఇందులో కొంచెం రావట్లేదనమాట ఈ శారీ క్లాత్‌లో అందుకోసం. ఇంకొక శారీ కూడా ఈ శారీ ఒకటి ఇంకో బ్లూ కలర్ శారీ నేను చేస్తూ ఉంటున్నాను. సో, ఆ శారీ మొత్తం 4 శారీలు ఈరోజు నైట్ కల్లా ఇవ్వాలనమాట. ఇగోండి ఈ శారీ ఒకటి. ఈ శారీ చేస్తున్నాను. ఈ శారీ చేస్తున్నాను. సో, ఈ శారీ కూడా కంప్లీట్ అయిపోయి ఈరోజు నైట్ కల్లా నేనైతే రెడీ చేయాలనమాట. ఇంకా బ్రైడ్‌కి థింగ్స్ అవన్నీ నేను తీసి పెట్టాలి. సో, తీసి పెట్టేసి మీకు ఇంకా ఏ టైం చేస్తున్నాను అనేదంతా మీకు నేను అప్‌లోడ్ చేస్తానండి. సో, నేను చేస్తుండగా శారీ అయితే ముడులు వేస్తున్నారనమాట చూడండి. సో, శారీ ముడులు వేస్తున్నారు. ఈ బ్లూ కలర్ శారీ అయితే ఆల్రెడీ ఆ అమ్మాయి నా దగ్గరికొచ్చి ప్రీ ప్లీట్ నేర్చుకొని వెళ్ళిన అమ్మాయి అనమాట. ఎందుకురా మళ్ళీ తెచ్చి ఇచ్చావు నువ్వే చేసుకోవచ్చు కదా! అంటే తను గవర్నమెంట్ జాబు. సో, టైం లేదంట. అక్క నేను నేర్చుకున్నాను గానీ టైం లేదక్క. అందువల్ల మీరే చేసి ఇచ్చేయండి అనేసి అమౌంట్ ఇచ్చి ఈరోజు చేయమన్నారా? అంటే రేపే కావాలి అన్నారు. రేపు నేను ఉండను కదా! అందువల్ల ఈరోజు చేసి ఇచ్చేద్దాం అనేసి ఈరోజైతే ఇచ్చాననమాట. సో, నా ఫ్రెండ్‌కి ఇద్దాము అని అనుకున్నాను. కానీ ఆ టైంకి అవ్వదు కదా! సో, తను కూడా మొత్తం థింగ్స్ అన్నీ కొనాలి అని సో, ఈ శారీ కూడా నేనైతే కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు మేకప్‌కి తీసుకువెళ్ళడానికి అన్నీ రెడీ చేస్తున్నాననమాట. ఎందుకంటే తర్వాత అని అనుకున్నాననుకోండి మర్చిపోతాను. సో, టైం చూసారంటే 6 అయిపోయింది. ఇంకా ఈ ఒక్క శారీ మాత్రం ఉంది. ఈ ఒక్క శారీ మాత్రం నేనింకా చెయ్యాలి. చేస్తే అయిపోతదనమాట. ఈ శారీ పర్మిషన్ అడిగాను. ఎందుకంటే మేకప్ ఉంది. సో, మీకు నేను లక్షవారం ఇస్తానని పర్మిషన్ అడిగాననమాట. సో, ఈ ఒక్క శారీ మాత్రం బెండింగ్ ఉంచుతాను. ఉంచేసి ఇప్పుడు ఈ శారీ చేస్తే అంటే సో, మేకప్‌కి థింగ్స్ ఎందుకు ఫస్టే తీసి ఉంచుకుంటున్నాను అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే లాంగ్‌లో వెళ్ళాలి. ఇక్కడి నుంచి లాంగ్ వెళ్ళాలనమాట. వెళ్ళిన తర్వాత ఏదో ఒక వస్తువు మర్చిపోయామనుకోండి, అప్పుడు మళ్ళీ ఇంకా గుర్తురాదు. అందుకోసం సో, మేకప్‌కి వెళ్ళాలి. నేను ఐబ్రో చేయాలి, అప్పర్ లిప్ చేయాలి, హెయిర్‌కి డై వేయాలి అనేసి ఎన్నో ప్లాన్‌లు వేసుకున్నాను. సో, ఎంతవరకు సక్సెస్ అవుతదో తెలీదు. నైట్‌కైనా ఇప్పుడు ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ దొరికింది అంటే పక్కన ఎక్కడైనా పార్లర్‌కి వెళ్లి చేసుకుందాం అని అనుకుంటున్నాను. చాలా మంది అంటున్నారు, "అక్క ఇంత హార్డ్ వర్క్ చెయ్యొద్దు" అనేసి అంటున్నారు. మనం పార్లర్ పెట్టిన వాళ్ళకి తెలిసే ఉంటది. ఇలా ముహూర్తం టైంలోనే మనకి వర్క్ వస్తది. తర్వాత అంతా ఈగలు తోలుతూ కూర్చుంటామనమాట. సో, ఇలాంటి టైంలో వర్క్ చేస్తూ నేను నార్మల్ టైంలో కొంచెం రెస్ట్‌గా, ఫ్రీగా ఉంటాను. అందువల్ల ఇలాంటి టైంలో ఎన్ని వర్క్స్ వచ్చినా నేను వద్దు అని చెప్పడానికి ట్రై చేయను. నా వల్ల ఎంత అవుతుందో అంతా నేను తీసుకుంటాననమాట. తర్వాత చూడండి ఈ డబ్బులను పెట్టే మళ్ళీ ఇంకా 1 వీక్ దాకా మనం లాగించాల్సిన వస్తది. అందుకోసం ఇలా ఇది చేస్తున్నాను. సో, చాలా కష్టపడతాను. కానీ అమౌంట్ తక్కువ అనడం వల్ల నా దగ్గర కొంచెం ఇన్‌కమ్ అనేది తక్కువలాగా అనిపిస్తూ ఉంటది. మన వ్లాగ్స్ ఎలా అనిపించింది? ఏంటి బ్యూటీ పార్లర్ ఆవిడ ఇలా ఉన్నారు అనేసి అనుకోవద్దు. కొంచెం అలా ఉంది సిట్యుయేషన్ అందువల్ల. ఇంతకుముందయితే హెన్నా రెగ్యులర్‌గా వేస్తూ ఉండేదాన్ని. హెన్నా వేస్తూ ఉండేదాన్ని. నాకైతే హెయిర్ చాలా చాలా డ్రైగా అయ్యి ఏదో కొబ్బరి పీచులాగా అయినట్లు అనిపించడం వల్లే ఇప్పుడు కొన్ని రోజుల దాకా వదిలేసి ఉన్నాననమాట ఫుల్లుగా వేయకుండా. సో, ఇప్పుడు నాకు హెయిర్ అనేది కొంచెం సాఫ్ట్‌గా వస్తుంది. అందువల్ల నేను వదిలాను. అందులోను హెయిర్‌ని బ్రీత్ చేయనివ్వాలి. అంటే కొంచెమైనా అది ఇప్పుడు ఏదో మనం ఉన్నామనుకోండి దాని మీద కోటింగ్ వేస్తూ ఉన్నారనుకోండి హెయిర్ అనేది చాలా చాలా డ్యామేజ్ అవుతది. అలాంటప్పుడు మీరేం చేస్తారంటే కొంచెం కొన్ని రోజులకి ఏ అర్జెంట్ లేదు అని అంటే పర్వాలేదు. సో, ఇప్పుడు నాకు వైట్ హెయిర్ ఉన్నంత మాత్రాన నా ఏజ్ ఏం తగ్గిపోదు. వైట్ హెయిర్ లేనంత మాత్రాన నా ఏజ్ ఏం ఎక్కువవ్వదు. కానీ ఒక కాన్ఫిడెన్స్ వస్తది. అంతే. మరి ఇంకేం కాదనమాట. సో, అందుకోసం. సో, ఇంకా వ్లాగ్స్ అన్నీ అప్‌లోడ్ చేస్తాను. థింగ్స్ ఎందుకు ఇప్పటి నుంచి తీసి ఉంచుతున్నాను అంటే, ఏదైనా ఒకటి మర్చిపోతాం కాబట్టి 6:00 స్టార్ట్ చేశాననుకోండి, ఒక్కొక్కటి సడెన్‌గా నాకు గుర్తొస్తూ ఉంటది. సో, అన్నీ తీసి పక్కన పెట్టేస్తాననమాట. ఎందుకంటే మార్నింగ్ నేను 5:00 బయలుదేరాలి. సో, 5:00 బయలుదేరితేనే ఇంకా మళ్ళీ షాప్‌కి రాలేను అందుకోసం. సో, ఇంకొక శారీ అయితే స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసి మీకు చెప్తానండి. బాయ్ అండి.
టైం చూసారంటే 6:20 అయ్యిందనమాట. ఇంకా ఆ శారీ అయితే నేను ముట్టుకోలేదు. ఐబ్రోస్‌కి అలా కస్టమర్ రావడం వల్ల 7 దాకా అలాగే ఉండిపోయింది. 7 తర్వాతే ఆ శారీ అయితే తీసి కొంచెం కొంచెం చేస్తున్నాను. ఫస్ట్ పళ్ళు చేద్దాం, తర్వాత చేద్దాం అనుకునేసరికి కొంచెం చేస్తాను, ఐబ్రోస్‌కొస్తారు. సో, ఇలా ఐబ్రోస్‌కి రావడం, శారీ చేయడం మొత్తానికి శారీ సెంటర్ ఫ్లీట్స్, పళ్ళు ఫ్లీట్స్, చెస్ట్ ఫ్లీట్స్ ఇవన్నీ తీసేసానండి. తీసేసాను. ఇప్పుడు సరే ఫోల్డింగ్ చేస్తున్నాను. ఫోల్డింగ్ చేసేటప్పుడు మీకు వీడియో గూడా తీద్దామనేసి అనుకుంటున్నాననమాట. సో, ఇంకా నేను ఐనింగే చేయలేదు. కానీ ఒక్కొక్క శారీస్ మనకి నీట్‌గా వచ్చేస్తది. ఒక్కొక్క శారీసే కొంచెం కష్టంగా ఉంటది. టైం చూసారంటే 7:45 అయ్యిందనమాట. ఎవరో వస్తున్నారు. హ్మ్. వాంకా 10:15 అయ్యిందండి. నేను ఇప్పుడే ఈ బ్యాగ్‌లో అన్ని థింగ్స్ తీసుకువెళ్ళిపోదాం అనేసి తీస్తున్నాననమాట. ఎందుకంటే నాకు ఇప్పటి వరకు ఐబ్రోస్ అవన్నీ వచ్చింది. నాకు గుర్తొచ్చిందల్లా కొన్ని కొన్ని తీసి ఉంచాను. ఇంకా అన్ని థింగ్స్ తీయాలనమాట. తీసి ఇప్పుడు పెట్టుకొని వెళ్తాను. ఆహ్, ఈ మధ్యలో మీకు ఈ శారీ ఒకటి ప్రీ ప్లీట్ చేసిన వీడియోస్ ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ ఎంతో ఉంటది. నేను తీస్తూ ఉంటానండి. ఆ వీడియో కూడా వస్తూ ఉంటది చూడండి. శారీ ప్లీటింగ్ అయిపోయి ఇచ్చేసాను. అన్ని థింగ్స్ కూడా నేను తీసి ప్యాక్ చేసేసాననమాట. టైం చూసారంటే నాకు 9:45 అయిపోయింది. సో, అప్పుడు ఒక అమ్మాయి వచ్చి, "అక్క షాప్ తీస్తున్నావు నేను చూసాను. నాకు ఐబ్రో చెయ్యవా?" అనేసి వచ్చి చేసి తర్వాత క్లోజ్ చేసి ఇడ్లీ పట్టుకొని ఫిష్ కొనుక్కొని వెళ్ళాననమాట. ఇంకా ఆ నైట్‌కి వెళ్ళి ఇంక ఏంటి నేను వంట చేస్తాను అనుకోని ఆ నైట్‌కైతే నేను వెళ్ళాననమాట. వెళ్ళి ఇంకా పడుకున్న తర్వాత ఇది మార్నింగ్ అండి. మార్నింగ్ నేను 5:00 లెగిసాను. లెగిసి ఇంకా 6:00 కల్లా 5:45కి బయలుదేరితేనే నేను అక్కడికి వెళ్ళి రీచ్ అవ్వగలను అనేసి 5:45కి రెడీ అయిపోయాననమాట. రెడీ అయిపోయి కార్ బుక్ చేసుకున్నానండి. ఎందుకంటే ఇక్కడి నుంచి బస్సులో వెళ్ళాలంటే 1 అవర్ అవుతది కాబట్టి కార్‌కి 200 అవుతది. అందువల్ల కార్ బుక్ చేసుకొని లగేజ్ బరువుగా ఉంది అనడం వల్ల బస్ స్టాండ్ దాకా కార్‌లో వెళ్దాం. దాని తర్వాత బస్సులో వెళ్ళిపోవచ్చు అనుకోని కార్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాననమాట. దగ్గర అంటే స్కూటీలో వెళ్ళిపోతాను. సో, అక్కడి నుంచి బస్ ఎక్కాను. 3 అవర్స్ జర్నీ. 70 రూపీస్ ఎంతో బస్ టికెట్ అయితే తీసుకున్నారు. బావుంది. వెళ్ళిన చోట చాలా చాలా బావుందనమాట. సో, కొంచెం అది విలేజ్ లాగే ఉంది ఆ ఊరికి వెళ్ళడం. సో, బస్‌లో వెళ్ళాను. ఒక 1 అవర్ రెస్ట్ తీసుకున్నాను. ఒక 1 అవర్ మీకు వీడియో ఎడిటింగ్ చేసి ఆ రోజు అప్‌లోడ్ చేసి ఉంటాననుకుంటున్నాను. వీడియో ఎడిటింగ్ కూడా బస్‌లోనే చేశాను. సో, బస్‌లో ఏదో సినిమాలు అవన్నీ వేశారనమాట. సో, ఆ సినిమాలు కొంచెం అప్పుడప్పుడు చూస్తూ, తర్వాత ఫోన్‌లో అవన్నీ చూస్తూ ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత నైట్ నిద్ర ఉంటదో, ఉండదో తెలీదు కదా! అందువల్ల కొంచెం నిద్ర కూడా బస్‌లోనే చేసుకున్నాననమాట. కొంచెం వెళ్ళినప్పటికి మాత్రం కొంచెం ఫ్రెష్‌గానే ఉన్నాను. బాగా ఫ్రెష్‌గానే ఫీల్ అయ్యాను. ఆ అమ్మాయి అయితే నాకు ఎన్ని డౌట్‌లు అడిగిందంటే వాళ్ళ అత్తగారు నన్ను బుక్ చేశారనమాట. అందువల్ల ఆ అమ్మాయికైతే అన్ని డౌట్స్ మీద డౌట్స్ నా మీద. మీరు చేస్తారా? మీరు అలా చేస్తారా? మీరు ఇలా చేస్తారా? అనేసి ఇన్ని క్వెషన్‌లయితే నన్ను ఏ పెళ్లి కూతురు అడగలేదు. సో, నేనైతే ఇంకా బస్ స్టాండ్ దిగిన తర్వాత పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళిపోయారండి. వెళ్ళిన తర్వాత వెళ్ళిన వెంటనే ఫస్ట్ టిఫిన్ చేసి తర్వాత మీరు వర్క్ చేయండి అన్నారు. నేను అక్కడ రీచ్ అవ్వడానికి 10:00 అయిపోయింది. సో, ఈ శారీ అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ప్రీ ప్లీటింగ్ చేశామనమాట. సో, నేనొక 10:15కి స్టార్ట్ చేస్తూ ఉంటాను శారీ ప్రీ ప్లీట్ చేయడం. మొత్తం 4 శారీస్ చెయ్యాలి. సో, సరే ఎన్ని శారీస్ చేయగలమో వాళ్ళ ఇంట్లో అన్ని శారీస్ చేద్దాం అనుకోని చేశాను. చేస్తే మనకి ఒక 11:30 దాకా ఒక్క శారీ చేశాననమాట. సో, టీ ఇచ్చారు. టీ కాదులెండి. తాగిన తర్వాతే అది కాఫీ అని తెలిసింది. కాఫీ ఇచ్చారనమాట. సో, కాఫీ అయితే తాగాను. టైం చూస్తే 11:20 అవుతుందండి. వచ్చి వాళ్ళ ఇంట్లో అయితే టిఫిన్ ఇచ్చారనమాట. సో, టిఫిన్ చేసేసాను. చేసిన తర్వాత ఒక శారీ అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాను ఇవ్వండి. సో, కాఫీ తాగేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేద్దామనేసి చేస్తున్నాననమాట. సో, ఒక్క శారీ అయితే కంప్లీట్ చేసేసాను. అది వాళ్ళ అమ్మగారు ఆళ్ళ అన్నయ్యలు కొనేసి ఇచ్చిన శారీ అంట. ఇదే ఇక్కడి నుంచి కట్టుకొని వెళ్ళాలి అని అన్నారు. అసలు యాక్చువల్లీ శారీని కొరియర్‌లో పంపించమని చెప్పాను. నేను ఇక్కడే వర్క్ అంతా కంప్లీట్ చేసి పంపించేస్తానంటే, ఆ అమ్మాయికి నా మీద నమ్మకమే లేదు. అందువల్ల అందులోనూ రేట్ ఎక్కువ శారీ నేను కొరియర్ పంపించను. మీరు వచ్చి చేయండి అనడం వల్ల మనం 2 డేస్ అంటే మార్నింగ్ టైం వెళ్ళాల్సొచ్చిందనమాట. లేదంటే ఆఫ్టర్‌నూన్ బయలుదేరి వెళ్ళిపోయి ఉండొచ్చు.
సో ఒక్కొక్కరు అర్థం చేసుకుంటారు, ఒక్కొక్కరు అర్థం చేసుకోరు. సరే మరి ఇంక తప్పదు కదా! సో ఇది ఫ్లఫీ ఫ్లీట్స్ చేస్తానని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత నేనే చెప్పాను రిసెప్షన్‌కి. అన్ని 4 శారీసే అనమాట. అందువల్ల ఇది కొంచెం ఫ్లఫీలాగా కట్టుకున్నారంటే బావుంటది అంటే, ఇంకా మనకి బ్రైడ్ అనాక నాకేంటంటే కొంచెం ఎంత నా వల్ల బెస్ట్‌గా ఇవ్వగలనో అంత నీట్‌గా ఇవ్వాలి అని అనుకుంటాననమాట. సో అందువల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్లఫీ ఫ్లీట్స్ కూడా చేశాను. చేసి నేను చేస్తుండగా లంచ్ 12:30, 1 అయిపోయింది. సో లంచ్ కూడా స్టార్ట్ చేసేశారు. సో లంచ్ చేసి ఇంకా 2:00, 3:00 మేకప్ స్టార్ట్ చేస్తేనే కదా! ఇంకా ఒక 5:30కి ఇంట్లో నుంచి బయలుదేరిపోవాలి మంచి టైం అని అన్నారు. అందువల్ల నేను ఒక 3:00 స్టార్ట్ చేశాను. ఆ పింక్ కలర్ ముహూర్తం శారీ కూడా లైట్‌గా సెంటర్ ఫ్లిట్స్ మాత్రం తీయడానికి టైం దొరికింది గానీ, మిగతా అంతా చేయలేదు. ఇది ఎక్కువగా నేను ఫోల్డింగ్ చేయలేదు. ఎందుకంటే వెళ్లి వెంటనే మండపంలో కట్టే శారీయే కదా! సో, అక్కడికి వెళ్లి చూసుకోవచ్చు అని పింక్ శారీ అయితే సెంటర్ ఫ్లిట్స్ మాత్రం తీసాను. ఇంకా టైం లేదు. ఎందుకంటే మేకప్‌కి టైం అయిపోద్దనేసి అమ్మాయిని స్నానానికి వెళ్ళమంటే ఒక 1 అవర్ తీసుకున్నారు స్నానం చేసి. సో, ఆ 1 అవర్ ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఈ పింక్ కలర్ శారీలో ప్లీట్ చేస్తూ కూర్చున్నాననమాట. నేను భోజనం కూడా చేశాను. దాన్ని చేయడానికి ముందే ప్లీట్స్ తీసాను. సో, ఆ అమ్మాయి స్నానం చేసి వచ్చి హెయిర్‌ని డ్రై చేసినంత టైంలో మనం వెళ్ళి చేసుకొని రావచ్చు అనేసి. సో, చాలా చాలా అమ్మాయికైతే లాంగ్ హెయిర్. చాలా లాంగు. ఇది సెకండ్ బ్రైడ్. ఇంత లాంగ్ హెయిర్ ఉండడం నాకు సెకండ్ బ్రైడ్ అనమాట. సో, చాలా లాంగ్‌గా హెయిర్ ఉండడం వల్ల బానే ఉంది. అది కూడా షార్ట్ హెయిర్‌లో ఎక్స్‌టెన్షన్ పెట్టి చేయడం కంటే లాంగ్ హెయిర్ మనకి కొంచెం నీట్‌గా ఉంటది కదా! సో, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఇద్దరు, ముగ్గురు కూడా మాట్లాడారు. నాకేంటంటే నేను వెళ్ళి మాటలు పరిచయం పెట్టుకోవడం అంటే కొంచెం కష్టం అనమాట. సో, వాళ్ళే మాట్లాడితే నేను మాట్లాడేస్తాననమాట. సో, వాళ్ళ భోజనం లంచ్ అయిన తర్వాత అలా లైట్‌గా అప్పుడే కూర్చుంటున్నాను బయటకొచ్చి. ఎందుకంటే మార్నింగ్ నుంచి నిలబడి ఆ శారీస్ అన్నీ చేయడానికే మనకి టైం సరిపోయింది. వాళ్ళ ఏరియా అయితే చాలా చాలా ప్రశాంతంగా ఉంది. నాకిక్కడ షాప్ దగ్గర కూర్చొని బళ్ళు సౌండ్‌లు విని ఆళ్ళ ఇల్లు ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే అంత ప్రశాంతంగా అనిపించిందనమాట. ఎందుకంటే రోడ్డుకి అక్కడికి చాలా దూరం. సో, నేనైతే 3:00కి మేకప్ స్టార్ట్ చేశాను. ఆ అమ్మాయికైతే పులిపిర్లు, చిన్న చిన్న డాండ్రఫ్ వల్ల వచ్చే ఫేస్ అంతా ముట్టుకుంటే సాఫ్ట్‌గా లేదు. మొత్తం ఫుల్లుగా ఇదిగా ఉందనమాట. అంటే పింపుల్స్‌లాగా ఎక్కువగా చిన్న పింపుల్స్ ఉండేది. సో, హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిన తర్వాత మేకప్ వేసాను. అమ్మాయికైతే చాలా నచ్చింది మేకప్పు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా చాలా బావుందండి మేకప్పు. మేము ఇలా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మీరు చాలా చేశారు అనేసి అన్నారు. ఫస్ట్ ఆ అమ్మాయికి నచ్చింది. ఆ అమ్మాయి ఓపెన్‌గా ఒప్పుకుందనమాట. అక్క నువ్వు ఇంత చేస్తావని నేను అనుకోలేదు అనేసి అన్నారనమాట. సో, మండపానికి బయలుదేరిపోయారు. వాళ్ళందరూ అట్లా మంచి టైం 5:20కి బయలుదేరిపోయారనమాట. 5:30కి మండపానికి వెళ్ళాలి అనేసి. అది వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారండి. అతనికి 8 ఇయర్స్ తర్వాత ఆ పాపంట. ఒక పాపే. ఇంకా పిల్లలు లేరంట. అందువల్ల ఒక పాప. సో, అతను కొంచెం ఏజ్‌లాగా ఉన్నారు. కానీ మనం పెళ్ళికొడుకు వాళ్ళ అత్తగారు మనల్ని చూసి పంపించినా కూడా వాళ్ళు చూసుకున్నారనమాట. టీ తాగుతారా? నీళ్ళు తాగుతారా? ఇవంతా చూసుకున్నారు. సో, ఇక్కడికేంటంటే మేనమావే కాళ్ళకి మెట్టీలు వేస్తారంట. నాకే కొంచెం కొత్తగా అనిపించింది. సరే అనేసి చూసాను. వాళ్ళే వేస్తారంట. వాళ్ళు వేసి ఇక్కడి నుంచి మండపానికి తీసుకెళ్లారు. సో, నేను ఇవి ఒక 2 మినిట్స్ చూసి నా థింగ్స్ అంతా నేను ప్యాక్ చేశాననమాట. లాస్ట్‌కి నేను వాళ్ళ అమ్మగారే వెళ్ళాము. అందరూ పెళ్ళికూతురుతో పాటు వెళ్ళిపోయారు. మేము తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మండపానికైతే వెళ్ళాము. సో, ఒక్కొక్కళ్ళ ఆచారం ఒక్కొక్కలాగా ఉందండి. సో, ఆళ్ళ అమ్మగారైతే "నువ్వు చాలా టయర్డ్‌గా ఉన్నావు. వాళ్ళు వచ్చేలోగా నువ్వు రెడీ అవుతానంటే రెడీ అవ్వమ్మా" అని అన్నారనమాట. సో, నేను వెళ్ళి కొంచెం లైట్‌గా ఫ్రెషప్ అయ్యి నా లగేజ్ అంతా బయటికి తీసుకొచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంకా మేము బయలుదేరడమే. సో, వాళ్ళే తీసుకువెళ్లారనమాట. తీసుకువెళ్ళి మండపం దగ్గర తీసుకువెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత నా థింగ్స్ అన్నీ పెట్టేస్తే పెళ్ళికొడుకుని తీసుకొచ్చారనమాట. సో, మీ సైడ్ పెళ్ళికొడుకుని వచ్చేటప్పుడు డాన్స్‌లు అవన్నీ ఉంటది. నేను చూస్తూ ఉండేదాన్ని విజయనగరంలో ఉండేటప్పుడు చాలా సార్లు. ఇక్కడ కూడా ఒక్కొక్కళ్ళు డాన్స్‌లు అవన్నీ ఉంటది. ఒక్కొక్కళ్ళు ట్రెడిషనల్ వేలో చేస్తానని చేస్తారు. సో, అది వాళ్ళ అభిప్రాయం అనమాట. సో, ఆ అమ్మాయి అయితే నన్ను వెళ్ళి "అక్క పెళ్ళికొడుకుని ఫోటో తీసుకొనొచ్చి నాకు చూపించవా? నేను చూడాలి" అనేసి అన్నదనమాట. సో, దానికి హెల్ప్ చేయడం కోసం వచ్చాను. ఎంతైనా పెళ్ళికి ముందు కొంచెం సైట్లు కొట్టుకుంటారు కదా! సో, ఆ అమ్మాయయితే అంత బేగా నాలాగా వెంటనే అంటే ఎవరితో మాట్లాడరంట. సో, అందువల్ల కొంచెం
ఫస్ట్‌లో అలా ఉండేవారు. తర్వాత బాగా నాతో పాటు అక్క, అక్క, అక్క అనేసి బాగా క్లోజ్ అయిపోయిందనమాట. నా మీద హెయిర్ స్టైల్ వేసినంత వరకు నమ్మకం రాలేదు. హెయిర్ స్టైల్ వేసి, ఆ హెయిర్ స్టైల్‌ని ఫోటో తీసి పెళ్ళికొడుకుకి పంపించిన తర్వాత పెళ్ళికొడుకు చెప్పాడంట, "ఆ అక్కకి వదిలేయి అక్క అన్నీ చూసుకుంటారు, చేస్తారు" అనేసి. సరే ఆ టైంలో ఇప్పుడు అంటే వాళ్ళు ఏదేదో చేస్తున్నారు. సో, ఈ ఈ ఫ్లవర్ అయితే మనం రెడీ చేయాలి ఇప్పుడు. అమ్మాయికైతే ఫోటో తీస్తుండగా ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మగారొచ్చి, "నా కొడుక్కి కూడా లైట్‌గా మేకప్ చేయవా? టచప్ చేయవా?" అని అడిగారు. ఈ మాట ముందే చెప్పలేదు పెళ్ళికొడుకు చేయాలి అనేసి. ఇంక మరి తప్పదు కదా! మనం వెళ్ళిన తర్వాత అడుగుతాయండి. అక్కడి నుంచి వచ్చేసాను. నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. అక్కడ అయిపోయింది. ఇగోండి ఇక్కడ ఫ్లవర్ అయితే సో, సిల్వర్ కలర్ స్ప్రే చేసి ఉంచాననమాట. ఇప్పుడు ఈ ఈ ఫ్లవర్ అయితే ఈ బ్లూ కలర్‌లో రెడీ చేయాలి. ఇంకా ముహూర్తం శారీ ఒకటి బెండింగ్ ఉంచాను. ఇగోండి ఎక్కడికక్కడ ఎలా ఉంటే అలా తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఈ పువ్వులు కూడా కట్టాలన్నమాట. సో, ఇప్పుడు ఈ ఫ్లవర్ గూడా నేను కట్టబోతున్నాను. సో, నేను భోజనం చేసొచ్చి సో, నేనైతే చాలా కొంచెం టైర్డ్ ఫేస్‌లో డల్‌గా కనిపిస్తుంది గానీ, నేనైతే ఎక్కువ టైర్డ్ అయితే అవ్వలేదు. సో, ఇప్పుడు ఈ ఫ్లవర్ అయితే కట్టేసి ఇంకా టిఫిన్ చేయమన్నారు. సో, టిఫిన్ చేసొచ్చి మనం ఫ్లవర్ కట్టడం అయితే స్టార్ట్ చేసేస్తే ఇంకా వర్క్ అయిపోయిందనమాట. సో, అమ్మాయి అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో, అందరూ వచ్చి మేకప్ బావుంది, బావుంది అని చెప్పారనమాట. ఈ బ్లూ కలర్‌లో ఫ్లవర్ కూడా స్ప్రే చేసి డ్రై చేసేసాననమాట. సో, అక్కడ నైటు డిన్నర్ చూడండి బిర్యానీ, ఇడ్లీ, దోస, చపాతీ నేనైతే ఫుల్‌గా టిఫిన్ చేసేసాను. ఎందుకంటే ఇంక తింటేనే కదా మనకి ఎనర్జీ ఉంటదని బాదాం పాలిచ్చారు. తాగేసాననమాట. సో, టిఫిన్ చేస్తే కొంచెం ఎనర్జీగా ఫీల్ అవుతది. అందుకోసం నేను ఫస్ట్ ఎలాగైనా తర్వాత టైం ఉండదు. మనకి టైం ఇవ్వరు అనేసి ఫ్లవర్ అన్నీ అయిపోయిన వెంటనే ఇంకా నేను వెళ్ళి టిఫిన్ అయితే చెయ్యమని అక్కడ అందరూ చెప్పారనమాట. వెళ్లి టిఫిన్ చేసొచ్చేయండి అనేసి. సో, ఇక్కడ ఇప్పుడు ఎంగేజ్‌మెంట్‌కి ప్రాసెస్ అంతా అవుతుంది. ఫస్ట్ పెళ్ళికూతురిని తీసుకొచ్చిన తర్వాత పెళ్ళికొడుకుని తీసుకొచ్చారనమాట. సో, ఆ అబ్బాయి కూడా చాలా చాలా మంచిగా మాట్లాడాడనమాట. ఈ అమ్మాయి ఇన్ని క్వెషన్స్ అడిగింది అనడం వల్ల నేను వెళ్లి టచప్ వేసినప్పుడు, "అక్క అది చిన్న పిల్లక్క. దానికి తెలియకుండా మీ గురించి తెలియక ఏదో ఒకటి అడిగుంటదక్క. మీరు దానికోసం నేను సారీ చెప్పుకుంటాను. మిమ్మల్ని ఇబ్బంది గట్టా పెట్టుంటే" అనేసి అడిగారనమాట. సో, "పర్లేదు తమ్ముడు ఆ పాప చిన్న పాపే కదా! వదిలేయండి" అంటే సో, నిజంగా మంచి అబ్బాయిలాగా అనిపించింది. తర్వాత వాళ్ళేదో మా సైడ్ చూడండి వీలైనంత వరకు నేను చిన్న చిన్న క్లిప్స్‌లో అయితే తీయగలిగాను. రేపు ఇంకా నెక్స్ట్ ఫంక్షన్‌కి వెళ్తే ఇంకొక అమ్మాయిని తీసుకువెళ్ళాననుకోండి, మీకు ఇంకా కొంచెం వీడియోస్ అయితే ఎక్కువగా నేను తీసి చూపించగలననమాట. సో, ఇప్పుడు ఆహ్, ఏదో పళ్ళుల్లో అవన్నీ ఇచ్చారంట. ఇచ్చిన తర్వాత ము ఆ చెట్టు ఏదో ఒకటుంది. ఆ చెట్టుకైతే వాళ్ళు దండం పెట్టమని చెప్పారు. ఇది నాకే కొంచెం కొత్తగా అనిపించింది. నేను ఇన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా ఒక్కొక్క పెళ్లి ఒక్కొక్కలాగా కొంచెం కొంచెం అటు ఇటు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తున్నారనమాట. కానీ దేవుడు నాకిచ్చిన ఆపర్చునిటీ ఏంటి అంటే ఇన్ని పెళ్ళిళ్ళు, ఇన్ని శాస్త్రాలు, సంప్రదాయాలు తెలుసుకునే అవకాశం ఇచ్చాడు అనేసి నేనైతే అనుకున్నాననమాట. సో, ఫోటోగ్రాఫర్ ఆ అమ్మాయికి ఫోటో తీసినప్పుడు నేను చూపించమని చెప్తే నిజంగా చాలా చాలా వాళ్ళ కెమెరాలో అయితే ఇంకా భలే ఉందనమాట. అతనైతే అన్నారు, చేశారండి. చాలా చేశారు. ముహూర్తం కూడా ఇలాగే చేయండి. మరీ ఎక్కువ తక్కువ అలా చేయొద్దు. నీట్‌గా ఉందండి" అనేసి చెప్పారంట. నాకే చెప్పారు. సరే అనేసి ఇంకా వాళ్ళేదో దండం పెట్టుకుంటున్నారు. దండం పెట్టి అప్పటికే ఈ శారీ ఇచ్చేసారు. ఇచ్చి నేను మార్చేసాను చూడండి. సో, నాకదే గుర్తులేదు. సో, మార్చేసి ఈ కంప్లీట్ చేసేసాను బ్లూ శారీ అంతా. సో, అక్కడ ఒక చిన్న పాప అందంగా ఉంటే దాంతో కాసేపు అది నన్ను వీడియో తీయరా అనేసి అడిగిందనమాట. అందువల్ల నేను లైట్‌గా దాన్ని వీడియో తీశాను. తర్వాత ఇంకా నేను కాసేపు అక్కడ మండపంలో ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చున్నాననమాట. తర్వాత ఇంకా ఫోటోలు అవన్నీ అవుతున్నాయి. సో, మనం ఆ టైం ఇంకా వేస్ట్ చేసుకొని ఉండకుండా నేనింకా ముహూర్తంకి ఫ్లవర్ రెడీ చేయాలి కదా! ఇంకొక 2 శారీస్ కూడా ప్రిప్లీట్ చేయాలి. అవంతా మనం నైట్ లోపల కంప్లీట్ చేయాలి. ఇప్పటికే టైం చూసారంటే హాయ్ అండి. టైం చూసారంటే 10:30 అవుతుంది. సో, ఒక ఫ్లవర్ అయితే కట్టేసాను. అందరూ గూడా బయలుదేరిపోయారనమాట. నేను ఇంకొక ఫ్లవర్ అయితే కడతన్నాను. ఇది కట్టేసి ఒక యెల్లో కలర్ శారీ అయితే నేను ఇప్పుడు రెడీ చేయాలి. చూడండి. ఇందాకలా మనం ఎంత కష్టపడి మేకప్ కోసం రెడీ చేసిన శారీని ఇప్పేసి కిందన పడేసి వెళ్ళిపోయారు ఇంకొక శారీ కట్టుకొని.
సో ఇదన్నమాట మన వర్క్ పరిస్థితి. అయిపోగానే తీసి పడేస్తారు. ఇది మార్నింగ్ అండి. మార్నింగ్ 5:00కి నేను నైట్ ఒక 1:00కి పడుకున్నాననమాట. ఒక 4 అవర్స్ బాగా నిద్ర చేశాను. 5:00కి లెగిసి ఆ యెల్లో కలర్ శారీ అయితే ప్రీ ప్లీటింగ్ స్టార్ట్ చేసేసాను. చేసేసి ఆ అమ్మాయిని స్నానానికైతే వెళ్ళిపోమని చెప్పాననమాట. వెళ్ళిపోయిన తర్వాత నేను బయటకొచ్చి చూస్తే మండపం అంతా ముహూర్తం కోసం డెకరేషన్ చేసి ఉంచారు. చాలా బావుంది. సో, ఆ యెల్లో కలర్ శారీ నేనిప్పుడు ప్లీటింగ్ అయితే అమ్మాయి స్నానం చేసి ఆ అమ్మాయి 1 అవర్ స్నానం చేసిందండి. ఎంత బేగ రారా అనేసి బయట నుంచి అరుస్తూనే ఉన్నాను. బేగ స్నానం చేసి వచ్చిర్రా అంటే 5:15కి వెళ్ళిన అమ్మాయి ఎంత 6:15కో ఎంతకో వచ్చిందనమాట. సో, నేను ఒక శారీయే కంప్లీట్ చేసేసాను. నేనైతే పడుకొని లెగిసి కొంచెం టయర్డ్ అనిపించాను. కానీ 10 మినిట్స్‌లో టైం అడిగి తనకి మాస్క్ వేసి స్కిన్‌ని ప్రిపేర్ చేయాలి కదా! అంతలోగా నేను వెళ్ళి స్నానం చేసి వచ్చేసి మేకప్ అయితే రెడీ చేశాననమాట ముహూర్తంకి. సాలిడ్‌గా మనం 6:30కి మేకప్ స్టార్ట్ చేశాను. కంప్లీట్ అయ్యేసరికి 8:30, 8:45 అయిపోయిందనమాట. అమ్మాయి అయితే భలే ఉంది అనేసి అన్నది. సో, ఉపవాసం ఉండే తాళి కట్టాలి అన్నారు. సో, పాలొకటైనా తాగు అంటే పాలు తాగినప్పుడు అమ్మో! లిప్‌స్టిక్ పోతది అంటే, లేదు లిప్‌స్టిక్ పోదు. వాళ్ళు బానే మేకప్ ఏస్తుంటారు. నువ్వు భయం లేకుండా తాగు అనేసి చెప్పారు. చూడండి. దాని తర్వాత వాళ్ళు ముహూర్తం అక్కడ అవుతున్న టైంలో నేను ఈ పింక్ కలర్ శారీ చెయ్యాలి. ఎందుకంటే ముహూర్తం తాళి కట్టేసి వచ్చేస్తే ఇంక మరి నేను ఈ శారీ అడుగుతారు కదా! అందువల్ల అక్కడ ముహూర్తం లైట్‌గా చూసాననమాట. ఒక 2 మినిట్స్, 5 మినిట్స్ చూసాను. చూసి మళ్ళీ ఇంకా శారీ కంప్లీట్ చేసి యెల్లో కలర్ శారీకి యెల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్‌లో హెయిర్ స్టైల్ వేస్తూ ఉంటాననమాట. సరే ఆ గ్యాప్‌లో వెళ్ళి టిఫిన్ చేద్దామని వెళ్తే టిఫినే అయిపోయిందంట. సో, టిఫిన్ లేదు అనేసారనమాట. ఇంకొచ్చి పింక్ కలర్ శారీకి ఆ ఒక్క ఫ్లవర్ మాత్రం కట్టాను. ఇది నేనే తీసుకున్న వర్క్. ఎక్కువ ఫ్లవర్ ఉంది. సరే యెల్లో కలర్ ముహూర్తంకి ఒక లుక్కును ఫ్లవర్ మార్చి దీనికి ఒక లుక్ ఇవ్వొచ్చని చెప్పేసి నేను మార్చి రెడీ చేశాననమాట. ఎలాగో ఫ్లవర్ వేస్ట్ అయిపోతది. అది ఆ అమ్మాయికైనా యూజ్ అవుతది కదా అని చేశాను. సో, పింక్ శారీలో రెడీ చేసేసాను. 10:30కి రెడీ చేసి 10:45కి లంచ్‌కి వెళ్తే ఇడ్లీలు ఉన్నాయన్నమాట. ఇడ్లీ తినేసి ఇంకా నేను బయలుదేరుతానక్క అని చెప్పేసి 11:30కి బయలుదేరిపోయాను. చాలా గాలి, వర్షం సో, చాలా వేసిందనమాట. సో, బస్సులోనే రిటర్న్ అయితే వచ్చేసాను. ఇంటికి రిటర్న్ నేను వచ్చేసరికి 5:30 అయ్యింది. సో, ఒక కాఫీ తాగేసి నేను బయలుదేరిపోయాను. ఎందుకంటే చాలా నిద్ర కొంచెం సరింగా లేదు. దానివల్ల కొంచెం టైర్డ్ ఈవినింగ్ వచ్చి నిద్రపోయిందని నెక్స్ట్ డే మార్నింగే లెగిసాననమాట. సో, చాలా అయితే నిద్ర పట్టింది. సో, ఇంతవరకు మా తమిళనాడులో వెడ్డింగ్ ఎలా జరుగుతుంది, ఏంటి నా వ్లాగు అనేసి చూసారు. చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో, చిన్న ఫొటోస్ కూడా నేను అప్లోడ్ చేశాననమాట. సో, మీకు ఇలాంటి వ్లాగ్స్ నచ్చుతుందా లేదా ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు నేను బెస్ట్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు ఈసారి కొంచెం టైమే దొరికింది కాబట్టి ఆ టైంలోనే నేను వీడియోస్ ఇవన్నీ చిన్న క్లిప్సే తీయగలను అనమాట. నెక్స్ట్ మీకు నచ్చుతుంది అనుకుంటే ఇలాంటి వ్లాగ్స్ అయితే ఇంకా అప్లోడ్ చేస్తాను. అలాగే నా మేకప్, నా వర్క్ ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కింద కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ అండి అందరికీను. ఇంతవరకు చూసి సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్న అందరికీ మీ పేరున నిజంగా చాలా థ్యాంక్స్ అండి.